హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్తీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్తో ఏది చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో నాకు కస్టర్డ్ పౌడర్తో చేసిన రెసిపీస్ అనేవి చాలా నచ్చుతున్నాయి. ఈ విధంగా ఇంట్లో ఒక్కసారి ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి మీ వాళ్ళకి ఇచ్చి చూడండి. ఖచ్చితంగా ఏ షాప్లో నుంచి తెచ్చారని అడుగుతారు. అంత టేస్టీగా ఇంకా అంత పర్ఫెక్ట్గా ఈ ఐస్ క్రీమ్ అనేది వస్తుంది. మరైతే ఇక లేట్ చేయకుండా దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 పొంగులు వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, పైన మేగడలాగా కడుతుంది కదా. ఇప్పుడు పాలు అనేవి ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇందులో మీ స్వీట్నెస్కి తగ్గట్టు కప్పు లేదంటే 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేశాక ఈ షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఇందులో తగినన్ని పాలు కూడా యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ పాలల్లోకి యాడ్ చేసుకొని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, ఇది బాగా చిక్కబడే వరకు. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే అది బాగా ఉండలు కట్టేస్తుంది. ఇంక ఇక్కడ చూడండి, ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, పైన మేగడలాగా కడుతుంది. ఇంక ఇక్కడ చూడండి, చల్లారాక ఇంకాస్త థిక్గా అయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4-5 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఒక 5 గంటల తర్వాత తీసి చూద్దాం, ఇది బాగా గట్టి పడిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 40-50 సెకండ్స్ వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ చూడండి, ఇది ఒక మంచి క్రీమీ టెక్స్చర్లో వచ్చింది. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ క్రీమ్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు ఇష్టం ఉంటే కొద్దిగా టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకొని దీనిపైన ఒక సిల్వర్ ఫాయిల్ని ఉంచండి. ఇది ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదండి. ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఐస్ క్రీమ్ పైన. ఇప్పుడు దీనిపైన మూత అనేది బాగా టైట్గా పెట్టేసి ఒక 24 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 24 అవర్స్ తర్వాత చూద్దాం. చూడండి, 24 అవర్స్ తర్వాత దీనిపైన ఒకసారి ఈ విధంగా వేలుతో ప్రెస్ చేస్తే గట్టిగా ఉంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్లే అండి. లేదు అనుకుంటే మీరు ఇంకాసేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ తీసేటప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా తీసేస్తే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వస్తుంది. ఇంక ఇక్కడ చూడండి, ఐస్ క్రీమ్ అనేది ఎంత క్రీమీగా ఉందో. ఇది అచ్చం మనకి బయట షాప్లో ఉన్నట్టే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే దీన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.